నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో రవ్వ లడ్డు ఎలా చేయాలో చూద్దామా. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 కప్పు రవ్వ తీసుకుంటున్నాను. అదే కప్తో 1/2 కప్పు పచ్చి కొబ్బరి తురుము తీసుకుంటున్నాను. రెండింటిని బాగా మిక్స్ చేయాలి. 1 గంట పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఒక 60 గ్రాముల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత కొన్ని గుమ్మడి గింజలు, కొన్ని బాదం, కొన్ని జీడిపప్పులు, కొన్ని కిస్మిస్లు ఇలా కట్ చేసుకొని వేసుకొని బ్రౌన్ కలర్కి వచ్చేదాకా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే నెయ్యిలో మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న రవ్వ మిశ్రమాన్ని వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. కలుపుతూనే ఫ్రై చేసుకోవాలి, లేదంటే రవ్వ మాడిపోతుంది. ఇది వేగడానికి కొంచెం టైం పడుతుంది. ఒక 10 నిమిషాలు వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్ని వేసుకోవాలి. ఇంకో 5 నిమిషాల పాటు ఇలాగే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇది చల్లారనివ్వాలి. ఇప్పుడు చక్కెర ఆనకం పట్టడానికి మరో పాత్రని స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను 1/2 కప్ కంటే కొంచెం ఎక్కువ చక్కెరను తీసుకున్నాను. ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు ఇది కలుపుతో మీడియం ఫ్లేమ్ లో తీగ పాకం వచ్చేదాకా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న రవ్వ కొబ్బరి మిశ్రమాన్ని వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకోవాలి. ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవాలి. వీటన్నింటినీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఒక టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. వీటన్నింటినీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇది గోరువెచ్చగా అయిన తర్వాత లడ్డూల్లాగా చేసుకోవాలి. అన్నీ ఇలాగే చేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.